ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, మరొకసారి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, వాక్య పరిచయంలోనికి వెళ్తుండగా కృప చూపించండి. మీదైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. దేవా, వ్యర్థమైన మాటలు మా నోటి నుండి రాకుండా మా నోటిని ఖాయమని, దేవా సమయోచితమైన ఆలోచనలను జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, మీకే మహిమను ఘనతను ప్రభావం ఆపాదిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. మొదటగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తాను. మరి గత వారం మనం మాట్లాడుకున్నాం ధర్మశాస్త్రమును గురించి. ఈరోజు కూడా అదే ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుకుంటూ మనిషి నీతిమంతుడిగా ఎలాగా చేయబడుతున్నాడు అన్న విషయాన్ని మనం వాక్యము ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం నీతిమంతులం కాలేకపోతే ఎక్కడికి మన ప్రవేశం లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి 31వ వచనం నుండి చక్కగా అక్కడ కనబడుతుంది. నీతిమంతులు దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నట్లుగా కనబడుతుంది. అలాగే పాపులు, అనీతిమంతులు నిత్య నరకానికి వెళ్తున్నట్టుగా అక్కడ కనబడుతుంది. కనుక నీతిమంతులం కాకుండా దేవుని రాజ్యాన్ని చూసిన వారు ఎవరు లేరు అన్న విషయము ఆ మాటను బట్టి అర్థం కాగలిగినప్పుడు మరి మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడగలుగుతాం? అయితే యూదులు, ఇజ్రాయేలీలు ప్రారంభ శతాబ్దంలో దేవుని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టే మనిషి నీతిమంతులుగా తీర్చబడతాడు అన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే దాన్ని పౌలు గారు అభ్యంతర పెట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుష్యుడును దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నీతిమంతుడిగా తీర్చబడకపోతే అసలు నీతిమంతుడిగా మనిషి ఎలా తీర్చబడుతున్నాడు అన్నది మనం మరలా ఈరోజు వాక్యంలోనికి వెళ్ళి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా అంటే అది మీకు తెలిసిన విషయమే. మరలా మీ దగ్గర రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా మరి ఏ శరీరు నీతిమంతుడని తీర్చబడడు కదా అన్నప్పుడు, అలాగైతే ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రం ద్వారా ఏ శరీరియు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు అన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అన్నది యూదుల ప్రశ్న. కనుక దానికి కూడా సమాధానం ఇస్తూ రోమపత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో చూడగలిగితే, రోమపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, రోమపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ప్రవక్తలు ఏ కాలానికి చెందినవారు? ధర్మశాస్త్ర కాలానికి చెందిన వాళ్ళే. అటువంటి ప్రవక్తలు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అని అంటే, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది అన్న విషయానికి ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇంతకీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవ్వడు నీతిమంతుడు కాడు అన్న విషయాన్ని ఒక పక్క చెబుతూనే, ధర్మశాస్త్రంకు వేరుగా మరొకటి కనబడుతుంది అన్న విషయాన్ని కూడా చెబుతున్నాడు. కనుక మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడాలన్నది దేవుని ఉద్దేశం అయితే అది ఏ రకంగా నెరవేరుతుంది అన్నది మానవ సమాజానికి అర్థం కాలేదు. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగానే నీతిమంతులు అవుతాము, అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషే గారి ద్వారా అని అనుకుంటున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వాళ్ళకి అర్థం కాని మరొక విషయము, అది ప్రవక్తలకు అర్థమైన విషయము, దాని గురించి ప్రవక్తలు కూడా
సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటి? ధర్మశాస్త్రమునకు వేరుగా. ధర్మశాస్త్రమునకు వేరుగా ఏది కనబడుతుంది? ధర్మశాస్త్రంలో కనబడట్లేదు నీతి, ధర్మశాస్త్రమునకు వేరుగా కనబడుతుంది నీతి. ఏంటా నీతి అన్నది మనం తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 10-11 వచనాల్లో చూడగలిగితే, హితబోధ ఏంటంటే ఇక్కడ ధర్మశాస్త్ర కాలంలో హితబోధ ఏంటి? దేనికి ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారో, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది అన్నది ఏదైతే చెప్పారో అది హితబోధ కింద తీసుకోగలిగితే, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? హితబోధకు, అంటే విశ్వాస సంబంధమైన ఆరోగ్యకరమైన బోధకు. అక్కడ బ్రాకెట్లో మీరు చూడగలిగితే ఆరోగ్యకరమైన బోధ ఉంది. హితబోధకు అంటే విశ్వాస సంబంధమైన బోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను గాని. హితబోధకు విరోధి అయిన వాడు అంటే ధర్మశాస్త్ర కాలంలో కూడా ఏమున్నది? హితబోధ ఉన్నది. హితబోధ ఉన్నది. అది ఏం బోధ అనేది ముందుకెళ్ళినప్పటికీ మనకు అర్థమవుతుంది. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను. మొదట ఎవరెవరికి నియమింపబడింది అన్నది మనం లాస్ట్ టైం చదువుకున్నాం. 9వ వచనంలో మొత్తం క్లారిటీ ఉంటుంది. కనుక ఎవరైతే దేవుణ్ణి ఎదుట మెడ వంచక దుర్మార్గం ప్రవర్తిస్తున్నారో అట్టి వారికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది. అలాగే హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి ధర్మశాస్త్రం నియమింపబడిందే కానీ హితబోధను అనుసరిస్తున్న వారికి ఈ ధర్మశాస్త్రము నియమింపబడలేదు. అంటే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుందని అంటున్నాడు. ధర్మశాస్త్రానికి వేరుగా ఇంకొక బోధ కూడా ఉంది. అదేంటిది? అది హితబోధ అన్నమాట మాట్లాడుతున్నాడు. కనుక ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో వారిని కంట్రోల్లో తేవడానికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది. 3rd డిగ్రీ ఎవరికి ఇవ్వబడుతుందండి? మంచి వారికి ఇవ్వబడుతుందా 3rd డిగ్రీ? ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరైతే దుష్టులు దుర్మార్గులుగా ఉన్నారో వారిని కంట్రోల్లో తేవడానికి ఆ డిగ్రీని ఉపయోగిస్తారేమో కానీ మంచిగా బ్రతికినోడికి అది అవసరం లేదు. మంచిగా బ్రతికినోడికి ఆ శిక్ష అవసరం లేదు. అలాగే ధర్మశాస్త్రం కూడా ఎలాంటిది అంటే ఈ 3rd డిగ్రీ లాంటిది. ఎలాంటి వారిని కంట్రోల్ చేయడానికి? భయంకరమైన మనస్తత్వాన్ని కలిగిన ప్రజలు ఆ రోజు ఉన్నారు. వాళ్ళని కంట్రోల్లోనికి తేవడానికి, ఇటుపక్క మళ్లించడానికి, కంట్రోల్లో తెచ్చి హితబోధ సైడ్ మళ్లించడానికి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడిందే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతులుగా ఏ ఒక్కడు తీర్చబడ్డాడు. కనుక రోమపత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడగలిగితే, రోమపత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. నీతిమంతుడిగా తీర్చబడ్డం అనేది క్రియల మూలమున కాదు, దానికి నువ్వు ఏ కష్టాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని రోమపత్రికలో పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అంటే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి కనబడుతుంది అన్నప్పుడు నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే ధర్మశాస్త్రం మంచిదే, కాదనట్లేదు. కానీ ధర్మశాస్త్రమునికి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడడానికి మధ్యన ఒక లైన్ ఉంది. ఆ లైన్ని మిస్ అవుతున్నారు. ఏంటి ఆ లైను? విశ్వాసము. ఏది మిస్ అవుతున్నారు? ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా దానికి సాక్ష్యం ఇస్తున్నారు. దేనికి? హితబోధకు ఉంది, హితబోధ ఉంది. ఆ హితబోధను బట్టే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అలా నీతిమంతులుగా తీర్చబడాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, మధ్యన ఒక లైన్ ఉంది, సన్నని తీగ. అదేంటంటే విశ్వాసము. ఏమంటున్నాడు? పని చేయక, క్రియలు అవసరం లేదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. పనులేం లేవు. ఎలాంటి వాడట? భక్తిహీనుడంట. క్రియ లేదు, భక్తిహీనుడు. అంటే దేవుణ్ణి గుర్తింపు లేదు, దేవుడు అన్న గుర్తింపు కూడా లేదు. అటువంటి వాణిని ఎలా తీరుస్తాడంట? నీతిమంతునిగా తీర్చువాని యందు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మనల్ని అందరినీ తీరుస్తాడు. వాని యందు విశ్వాసం ఉంచితే వాని విశ్వాసము నీతిగా
ఎంచబడుతుంది. ఈ విషయం మీకు అర్థం కావాలంటే అబ్రహాము గారిని బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. అబ్రహాం గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాం గారి బ్యాక్గ్రౌండ్ మనకు కనబడుతుంది అక్కడ. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. రెండవ వచనం నుండి, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా చెప్పునది ఏమనగా, ఆది కాలము నుండి మీరు ప్రారంభం నుండి ఆలోచించండి. ఇజ్రాయెల్కి చెప్తున్నాడు ఈ మాట. ఇజ్రాయెల్కి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత చెబుతున్న మాట యెహోషువ, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి సంచరింపజేసి. చాలండి. ఎవరిని ఆరాధిస్తున్నాడట? దేవుణ్ణా? ఇతర దేవతలను ఆరాధిస్తున్నాడు. క్రియలు ఏమైనా ఉన్నాయా? దేవుడు నీ క్రియలను మెచ్చి నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి అబ్రహాము క్రియలు ఏమైనా ఉన్నాయా? అసలు నిజదేవుణ్ణి ఎరగలేదు. అప్పటికీ సమాజం ఏ దేవుణ్ణి అయితే నించోబెట్టిందో ఆ దేవుణ్ణి ఆరాధించే వాడు. నిజదేవుణ్ణి ఎరగలేదు. మరి నిజదేవుణ్ణి ఎరగకుండా క్రియలు ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. గనక ఈ మాట అర్థం కావడానికి రోమపత్రిక 4, 5, 6 వచనాలు అర్థం కావడానికి పని చేయక, యూదులు ఏమంటున్నారు, ఇజ్రాయేల్ ఏమంటున్నారు? ధర్మశాస్త్ర క్రియలను బట్టే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆది కాలమునే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం దగ్గర ఏమైనా పని ఉందా? క్రియలు ఏమైనా ఉన్నాయా? నువ్వు గొప్ప క్రియలు చేసావు గనక నేను ఏర్పరచుకుంటున్నాను, నేను నీతిమంతుడిగా తీరుస్తున్నానని దేవుడు ఏమైనా అన్నాడా? పని చేయక భక్తిహీనుని. నిజదేవుడిని ఎరుగుతాడా? ఎరగడు. కానీ అటువంటి అబ్రహామును పిలిచాడా? పిలిచినప్పుడు అబ్రహాం ఆయనతో పాటు వెళ్ళాడా? అప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆయనతో పాటు నడిచినప్పుడు ఏమన్నాడు దేవుడు? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ముందు స్టేజ్ ఏంటి ఆయనది? పని ఏమైనా ఉన్నదా? నిజదేవుణ్ణి అంగీకరించిన స్థితి ఏమైనా, తెలుసుకున్న స్థితి ఏమైనా ఉందా? లేదు. కనుక అబ్రహాం ఆది కాలంలో అబ్రహామును పిలిచినప్పుడే అబ్రహాం దగ్గర ఏమి లేవు, క్రియలు లేవు. అబ్రహాము నన్ను ఎరగను లేదు, నేనే అబ్రహామును పిలిచాను. అయితే అబ్రహాము ఆ పిలుపుకి లోబడ్డాడు. అందుకు అది ఆయనకి ఏమైంది? నీతిగా ఎంచబడింది అని రోమపత్రిక మాట్లాడుతున్నాడు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు కూడా దానికి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు ప్రవక్తే. మొదటి వచనంలో చదువుకున్న ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నదని దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్షులే అన్నారు. దావీదు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ప్రవక్తగా. దావీదు కూడా ఒక ప్రవక్త. ఆ ప్రవక్తగా ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నీతిమంతుడిగా ఎంచునో. దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో? ఎప్పుడు? క్రియలు ఉన్నప్పుడా, క్రియలు లేనప్పుడా? క్రియలు లేనప్పుడే దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. అంటే ధర్మశాస్త్రానికి వేరుగా దావీదు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నప్పటికీ కూడా ఆ ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఏ ఒకడు నీతిమంతుడిగా చేయబడడు. ఆ క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలే. మనం ఇంకొక రెఫరెన్స్లో మనం చదువుకోవచ్చు వాటిని. కనుక అవి మురికి క్రియలు దేవుణ్ణి ఎలా ఎంచుతాడు చెప్పండి? కనుక క్రియలను బట్టి దేవుడు నీతిమంతుడిగా తీర్చట్లేదు. ఆ ధర్మశాస్త్రం కాలం ఉన్న దావీదే దీనికి సాక్ష్యంగా ఉన్నాడు. దేనికంటే దానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. అదేంటో తెలుసా? ఆ నిజ దేవుని యందు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంతేనా? అబ్రహామును పిలిచినప్పుడు ఏమైనా క్రియ ఉందా? అదే అంటున్నాను. ప్రారంభానికి వెళ్తే అసలు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం దగ్గర ఏ క్రియ ఉంది? నిజదేవుని వెతికాడా? దేవుడే ఆయన్ని కనుగొని పిలిచాడు. అబ్రహాముది ఏమీ లేదు.
కేవలం విశ్వాసాన్ని బట్టి అబ్రహాము, మీ పితరుడైన అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడితే ఈరోజు మీరు క్రియల ద్వారా నీతిమంతులు అయిపోతామని ఎలా అనుకుంటున్నారు? ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? మీరు గొప్ప జనాంగం అని, ఆ జనాంగంగా ఈ ధర్మశాస్త్రపు క్రియలు చేస్తే నీతిమంతులు అయిపోతారని ఇవ్వబడలేదు. మీరు వారికంటే, కనానులో ఉన్న వారికంటే బహు భయంకరులు. మిమ్మల్ని ఆ భయంకరమైన పరిస్థితి నుండి సన్మార్గంలోనికి రప్పించడానికి ధర్మశాస్త్రం ఒక మార్గంగా ఇచ్చాడు తప్పితే ఆ ధర్మశాస్త్రము మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చదు అని చెబుతూ గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము, ధర్మశాస్త్రము చేత ఎవడనో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడన్న సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? క్రియల మూలంగా కాదు, విశ్వాస మూలముగా జీవిస్తాడంట. ఇంతకీ ఏంటా విశ్వాసం? విశ్వాసంలో ఏముంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అన్నాడు కదా. అసలు ఆ విశ్వాసంలో ఏముంది? ఎప్పుడైనా ఆలోచించారా? విశ్వాసంలో ఏమున్నది? రోమపత్రిక 3:28లో కూడా అదే మాట మాట్లాడతాడు. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. రోమ 3:28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఇలా నీతిమంతులుగా తీర్చబడడానికి మీ క్రియలు అవసరము లేదు. మీ క్రియలు అవసరం లేదు. మీ మునుపటి భక్తి అసలు లెక్కలోనికే రాదు. ఎందుకంటే నిజదేవుని ఎరుగకుండా ఏదో దేవుడిని పెట్టుకొని మీరు ఆరాధించారు గనక అది కూడా లెక్కలోనికి రాదు. కేవలం ఎవరిని? నిన్ను నీతిమంతుడిగా తీర్చగలవాని అందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వేమైపోతావు? అలా విశ్వాసం ఉంచినందుకు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఇంతకీ విశ్వాసం ఏంటి? మీనింగ్ తెలుసా మనకి? విశ్వాసం అంటే ఏంటి తెలుసా? విశ్వాసం అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంకి వెళ్తాం. కానీ 1వ వచనానికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? 6వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం కాదండి, విశ్వాసం అంటే ఏంటో తెలియడానికి 6వ వచనాన్ని మనం చూడగలిగితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అంటే దేవుడికి ఇష్టడే ఇవ్వాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇంతకీ ఏంటా విశ్వాసం? నీతిమంతుడిగా తీర్చబడాలంటే విశ్వాసం ఉండాలంటాడు. దేవుడికి ఇష్టడే ఉండాలన్నా విశ్వాసం ఉండాలంటున్నాడు. ఇంతకీ ఏంటా విశ్వాసం అని అక్కడే చదివితే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు. ఏమి నమ్మాలి? దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన ఎగ్జిస్టెన్స్ ఉన్నది, ఆయన ఉనికి ఉన్నది భూమి మీద. అంత స్ట్రాంగ్గా మనం నమ్మగలగాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను. తన్ను వెదుకు వారికి ఏమిస్తాడట? ఫలము దయచేయువాడు. ఆయన ఉన్నాడని నమ్మితే, ఆయన ఫలము దయచేయగలడు అని మీరు నమ్మితే అది మీ విశ్వాసం. ఏది విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన ఖచ్చితంగా ఆయన్ని మనం వెతికితే ఫలము దయచేసేవాడని నమ్మాలి. మనుషులు అలాగే కదా నమ్ముతాం. ఈయన పని చేయగలుగుతాడు, ఈయన వల్ల కార్యం జరుగుతుందనే కదా నమ్ముతాం. అలాగే దేవుడు కూడా ఎలా విశ్వసించాలట? ఆ విశ్వాసంలో ఏముందంట? ఆయన ఉన్నాడని మొదట నమ్ముతామంట. తర్వాత ఖచ్చితంగా ఆయన్ని గనక మనం ఆశ్రయిస్తే ఆయన ఫలము దయచేవాడు. ఇది విశ్వాసం. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను అంటే అబ్రహాం ఏమని నమ్మాడు? దేవుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా ఫలము దయచేస్తాడు. ఇప్పుడు ఏ రకంగా అబ్రహాం వెంబడించాడు అనేది తర్వాత వచనంలో చూడండి. తర్వాత వచనంలో 8వ వచనము, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, 4వ వచనాన్ని పెట్టుకోండి. ఇక్కడ 6వ వచనం, ఇక్కడ విశ్వాసం అన్న దగ్గర 6వ వచనాన్ని పెట్టుకొని, ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనే ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఏది విశ్వాసం చెప్పండి? ఏది విశ్వాసం? తెలుసా ఎక్కడికి వెళ్తున్నాడు?
దేవుడు ఏం ఇవ్వబోతున్నాడో తెలుసా? కానీ ఏది నమ్మాడు? ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా ఫలము దయచేస్తాడు, ఆయనకు లోబడితే నాకు ఫలము దయచేస్తాడు. ఇది విశ్వాసము. ఈ విశ్వాసాన్ని కలిగిన అబ్రహాము ఆ రకంగా ఆయన్ని వెంబడించి ఎక్కడికి వెళ్తున్నానో ఎరుగకుండానే వెళ్ళాడు గనక అబ్రహాముని దేవుడు ఏమని తీర్చాడు? విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చాడు. ఇందులో ఏమైనా క్రియ ఏమైనా పనిచేస్తుందా? క్రియలు ఏమైనా ఉన్నాయా? లేదు. నీ భక్తి ఏమైనా ఉందా? లేదు. కేవలము ఆయన ఉన్నాడని నమ్మడము, ఆయన ఫలము దయచేస్తాడని విశ్వసించడం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలాగున్నదో. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దానికన్నా ముందు మన విశ్వాసం ఈరోజు ఎలాంటిది అన్న విషయాన్ని చూడగలిగితే, మనం విశ్వసిస్తున్నాం. ఏం చూసి విశ్వసిస్తున్నాం? మన ముందు కళ్ళ ముందు ఏమైనా ఉన్నదా? మన కళ్ళ ముందు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారా? సిలువ వేయబడ్డారు అన్న విషయాన్ని మనం చదువుకొని ఈరోజు ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నాం. పోనీ ఏ ఫలం ఇచ్చాడని మనం విశ్వాసం కలిగి ఉన్నాం? చూసాం ఫలాన్ని ఏమన్నా మన కళ్ళ ముందు? అదే మాట మాట్లాడుతున్నాడు 1 పేతురు. దానికన్నా ముందు 1 పేతురు 1వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. పేతురు గారు మాట్లాడుతున్నారు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. ఇంకా మన కళ్ళ ముందు ఏమి రాలేదు. ఆయన కళ్ళతో చూడలేదు, మన కళ్ళ ముందుకు ఏమీ సాక్షాత్కరించలేదు కదా. కానీ ఏం చేస్తున్నాం మనం? ఆయన ఉన్నాడు అన్న విషయం నమ్ముతున్నాం, ఆయన ఫలము దయచేస్తాడన్న విషయాన్ని కూడా నమ్ముతున్నాం. ఇప్పుడు మన విశ్వాసం అవునా కదా? విశ్వాసమేనా? విశ్వాసం ఎలాగుంటుందో చెప్పండి. మనం చూడలేదు, దీన్నే చూడలేదు, ఫలాన్ని చూడలేదు, కానీ ఏమని నమ్ముతున్నాం? ఆయన ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా ఫలము దయచేస్తాడు. గలతీ పత్రిక 5:5. గలతీ పత్రిక 5:5. యాలి అనగా మనము విశ్వాసము గలవారమై. నీతి కలిగేసిందా? కలుగుతుందనా? ఉందా ఇక్కడ? కలగాలి. నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని. నిరీక్షణ ఎప్పుడు కలిగి ఉంటాం? ఎదురుచూపులు ఎప్పుడు చూస్తాం? వస్తుందని అనుకున్నప్పటికీ ఎదురుచూపు. కనుక ఇంకా నీతి కలగలేదు, కానీ కలగబోయే నీతి కొరకు నిరీక్షణ సఫలమగునని ఆ ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఇంకా మన కళ్ళ ముందు ఏం రాలే. అయినప్పటికీ కనబడని మన కళ్ళ ముందు సిలువేయబడలేదు, కానీ ఆయన విశ్వసిస్తున్నాం. ఆయన ఉన్నాడు, ఆయన ఫలము దయచేస్తాడని నమ్ముతూ మనం ఏం చేస్తున్నాం? విశ్వాసం కలిగి ఉన్నాం. దీన్ని బట్టి మనం ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులమని తీర్చబడ్డాం. ఇందులో మన క్రియలు ఎక్కడున్నాయి? కేవలం విశ్వాసం మాత్రం ఉంది. ఏ క్రియ ఉంది? ఏమీ లేదు. చక్కగా మీరు ఏం చేశారు? నీతిమంతులు అవడానికి యేసుక్రీస్తు ఉన్నాడని నమ్మారు, ఆయన పునరుద్ధానుడైన నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు. నీతిమంతులుగా దేవుడు తీర్చాడు, ఆయన సంఘంలో కూర్చోబెట్టాడు. ఇందులో మీ క్రియలు ఏమున్నాయి చెప్పండి? చెప్పుకునే క్రియలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు చూద్దాం విశ్వాసం అనేది ఎలా అప్లై అవుతుంది అనేది చూడగలిగితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధియే తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. యోహాను గారు దేనికి సాక్ష్యం ఇస్తున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ కార్యాలను గురించి ఇక్కడ చెప్తున్నారు? ప్రారంభంలో జరిగిన హెబెలు సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆ ప్రస్తావిస్తున్నప్పుడు ఆ హెబెలు ఏ క్రియలు చేశాడని చెప్పి ఆయన చంపాడు? ఏ క్రియలు చేశాడు అంటున్నారు? నీతి గలవినై. హెబెలు క్రియలు ఏంటి?
శ్రేష్టమైనదని ఒకటి చదువుతున్నాం, శ్రేష్టమైన అర్పణని చదువుతున్నాం. కానీ ఆ శ్రేష్టమైన అర్పణను ఇవ్వడానికి శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు కదా, అది దేనితో ఇచ్చాడు? తన సహోదరుని క్రియలు నీతి గలవినై యుండెను గనుకనే. ఏ నీతి? ఏ నీతి? ఏ నీతి? స్వనీత కాదు. అక్కడ కూడా ఏం వస్తుందంటే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. అక్కడ కూడా ఏమొస్తుందనంటే విశ్వాసం అనేది అక్కడ అప్లై అవుతుంది. విశ్వాసం ఏంటి? దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు ఫలము దయచేస్తాడు. ఇప్పుడు ఏ నీతి కలిగి క్రియలను చేశాడు అక్కడ? ఏ నీతిని బట్టి క్రియలు చేశాడు? ఏ విశ్వాసము ద్వారా అయితే నీతిమంతుడిగా తీర్చాడో దేవుడు, ఆ నీతిని అనుసరించి ఈయన ఏం చేస్తున్నాడు? నాకు ఇప్పుడు కోల్పోయినా పర్వాలేదు, నాకెవరిస్తారు? దేవుడిస్తాడు. ఇంత శ్రేష్టమైన అర్పణనిచ్చాడు. కయ్యను ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఇప్పుడు ఇచ్చేస్తే నాకు దక్కుతుందా లేదా అన్న ఆలోచనతో కయ్యని ఇచ్చాడు. కానీ హేబెలు, నేను ఇచ్చేసినా పర్లేదు, దేవుడున్నాడు, ఆయన నాకు ఫలము దయచేస్తాడు. అది శ్రేష్టమైంది. కయ్యను అర్పణ అందుకే స్వీకరించలేదు దేవుడు. కనుక హెబ్రీ పత్రిక 11:4 చూడండి. ఇప్పుడు హెబ్రీ 11:4, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. ఎంత శ్రేష్టమైనది అన్నది చూడగలిగితే, దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఎవరిస్తున్నారంటే సాక్ష్యం? మనుషులు ఇస్తున్నారా? మనుషులు ఇస్తున్నారా? వాళ్ళే ప్రారంభ మనుషులు అయితే ఏ మనుషులు సాక్ష్యం ఇస్తున్నారు మనకి? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక దేవుడు అతని అర్పణను గూర్చి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అనంటే, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఆయన నీతిమంతుడన్న సాక్ష్యం ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నప్పుడు నువ్వు నేను ఎవరిమే అది నీతి కాదనడానికి ఆలోచిస్తున్నారా? అది నీతి కాదనడానికి మీరు నేను ఎవరు? ఇక్కడికి డైరెక్ట్గా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నీతిమంతుడు అని. అంటే నీతిమంతుడు ఎప్పుడు నుండి ఉన్నాడు? నీతిమంతుడు ఎప్పుడు నుండి ఉన్నాడు? ప్రారంభం నుండే నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతి ఎలా అప్లై అవుతుంది? క్రియలను బట్టి అప్లై అవుతుందా? విశ్వాసాన్ని బట్టి అప్లై అవుతుందా? అబ్రహాం వరకు వెళ్ళాం, కానీ అబ్రహాము కంటే ముందుగా హేబెలు అర్పణని గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఏమంటున్నాడు? ఆ విశ్వాసమును బట్టి అతడు అంత గొప్ప క్రియ చేయడానికి కారణం ఏంటి? ఆ విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇది దేవుడే ఇస్తున్న సాక్ష్యం. దేవుడే ఇస్తున్న సాక్ష్యం. దేన్ని బట్టి? ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడన్న సాక్ష్యము ఇస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఆదికాండము 18:20. ఆదికాండము 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునెను. 23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, సొదొమను నాశనం చేసేస్తానన్న విషయాన్ని దేవుడు అబ్రహాము ఎదుట ప్రస్తావించాడు. నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, నా స్నేహితుడు గనక నీ దగ్గర ఏది నేను దాచను, నేను సొదొమను నాశనం చేయడానికి వెళ్తున్నాను అన్న విషయాన్ని చెప్పాడు. అప్పుడు అబ్రహాముకి ఎవరు గుర్తొచ్చారు? లోతు గుర్తొచ్చాడు. అక్కడ లోతు ఉన్నాడు కదా అని మాట్లాడుతూ, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను. 23. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? దుష్టులు ఎవరు? నీతిమంతులు ఎవరు? అప్పటికి అబ్రహాముని లోతు విడిచి ఒక 10 సంవత్సరాల పైనే టైం స్పాన్, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ 10 సంవత్సరాల పైనే జరుగుతుంది. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అంటే దుష్టులని ఎవరు అంటున్నాడు? నీతిమంతులను ఎవరు అంటున్నారు? పట్టణాన్ని నీతిమంతులను బట్టి కాపాడమంటున్నాడు. ఏ నీతిమంతులు? ఏ నీతిమంతులు? అది చూద్దాం. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా?
32వ వచనం, అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక యుందునను. అంటే 10 మంది నాకు కనబడితే, దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నమాట ఇది, 10 మంది కనబడితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. 10 మంది కన్నా తక్కువ కనబడితే ఏం చేస్తాను, నేను వాళ్ళని కాపాడుతాను, సిటీని నాశనం చేస్తాను. ఇది దేవుడు అంటున్నమాట. దేవుడు అంటున్నమాట ఏమని? అబ్రహాము దుష్టుడు నీతిమంతుడు అని అబ్రహాం ఎత్తినప్పటికీ కూడా అబ్రహాముకి సమాధానం ఇస్తున్నప్పుడు అక్కడ నీతిమంతులు ఉన్నారన్న దేవుని దృష్టిలో కనబడుతుందా లేదా? దేవుడు మాట్లాడుతున్న మాటే కదా. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక యుందును ఆయనను. ఇది ఎవరి మాట? దేవుడి మాట. ఒకవేళ 10 మంది నీతులు కనబడ్డారంటే ఎవరి దృష్టిలో నీతిమంతులు? మనుషుల దృష్టిలో నీతిమంతులా లేదా ఆయన దృష్టిలో నీతిమంతులా? నా దృష్టిలో వీళ్ళు నీతిమంతులు అని నాకు 10 మంది కనబడితే కనుక ఆ సిటీని నేను నాశనం చేయను. ఒకవేళ 10 మంది కన్నా తక్కువ కనబడితే వాళ్ళని నేను కాపాడుతాను, సిటీని నాశనం చేస్తాను. ఇప్పుడు సిటీ నాశనం అయింది, ఎవరు కాపాడబడ్డారు? ఎవరు కాపాడబడ్డారు? లోతు కుటుంబం కదా. అంటే లోతు కుటుంబము, లోతు కాపాడబడ్డాడు అంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరు? నీతిమంతులేనా? క్రియను బట్టి నీతిమంతులేరా? చూడండి, అది ఇక్కడికి వెళ్ళినప్పటికీ మనకు అర్థం అవుతుంది. 2 పేతురు 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. 2 పేతురు 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. ఇది ఎవరు మాట్లాడుతున్నమాట? పేతురు గారు మాట్లాడుతున్నమాట. పేతురు గారు సొంత మాటలా చెప్పారు కదా ఆయన. ఈ మాటల లేఖనం ఏది మనుషుని ఊహను బట్టి పుట్టదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మూలముగా పలికిరి అన్న మాట ఇప్పుడు పేతురు గారు అన్నప్పుడు ఈ మాటని ఎవరి ద్వారా పలుకుంటారు? పేతురు గారి మాటగా చెప్తున్నారా, దేవుని మాటగా చెప్తున్నారా? అక్కడ కూడా దేవుని మాటను చూసాం, ఇక్కడ కూడా పేతురు గారు మాట్లాడుతూ నడవడి చేత బాధపడిన నీతిమంతుడగు లోతును. నీతిమంతుడని ఎవరు అంటున్నారండి ఇక్కడ? పేతురు గారు అంటున్నారా? మనుషుల మాట కనుక కుట్టద్దా? అది అపోస్తలు మాట్లాడుతున్న మాట, అపోస్తలు మాట్లాడుతున్న మాట కనుక మన దృష్టిలో నీతిమంతుడు అని మనం ఒక ముద్ర వేసుకొని, ఇగో నీతిమంతుడు ఇలా ఉండాలని మనం ఒక ముద్ర వేసుకొని ఈడు నీతిమంతుడు, ఈ నీతిమంతుడు కాడు అని మనం ఇవ్వకూడదు. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అక్కడ ఆదికాండంలోనే దేవుడు ఇచ్చాడు ఏమని? 10 మంది ఉంటే గనక నేను సిటీని కాపాడుతాను అంటే, 10 మంది లేకపోతే వాళ్ళని మాత్రం కాపాడుతాను, వీళ్ళని నాశనం చేస్తాను అన్నప్పుడు లోతు కుటుంబం కాపాడబడితే లోతు ఏమై ఉంటాడు? నీతిమంతుడే కదా. మరి అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పేతురు గారు ఏమన్నారు? బహుబాధపడిన నీతిమంతుడు లోగును తప్పించను అన్న మాటను పట్టుకోండి. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. ఏమన్నాడండి? భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. పైన ఏం పట్టుకోమని చెప్పాను? బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. ఇప్పుడు లోతును తప్పించాడు కదా, కిందనే ఉన్నాడు భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. లోతు ఎవరు? భక్తుడు కాదా? ఆలోచించండి. వీళ్ళందరూ నీతిమంతులు ఎలాగయ్యారు? ఏ క్రియలను బట్టి అయ్యారు? ఏదో గొప్పగా చేశారని కాదు, దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి నేను ఆశ్రయించడం వలన నాకు ఫలము దక్కుతుంది. కనుక లోతు సొదొమ గొమొర్రా పాడైపోతున్నప్పుడు నా ఆస్తి అంతా పోతుంది ప్రభువా కాపాడు అని అన్నాడా? ఏమన్నాడు? నా ప్రాణం దక్కించుకునేటట్లుగా నేను ఆ సోయరు వరకు పారిపోవడానికి నాకు అవకాశం ఇయ్యు అన్నాడు. అంటే దేవుని ఏం కోరాడు? నేను బ్రతుకుంటే నువ్వు ఎలాగా ఉన్నావు నాకు ఏదైనా చేయడానికి. ఇప్పుడు నేను ఆస్తిని పట్టుకొని నాకు ఆస్తిని ఇమ్మని నేనేం అడగట్లేదు. నువ్వు నాకు ఉన్నావు ఎలాగైనా, ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు ఉన్నావు కనుక నువ్వు నాకు ఖచ్చితంగా ఇస్తావు. నేను ఆస్తి కోసం అడగట్లేదు. ఏమన్నాడు? నువ్వు చెప్పిన మాట నేను నమ్ముతున్నాను. ఇది ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేసేస్తావని నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని నేను నమ్ముతున్నాను. అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాను. మిగిలిన నమ్మారా?
ఆయన ఎవరైతే పిలవడానికి వెళ్ళారో వాళ్ళు నమ్మారా? అపహాస్యం చేశారు, కానీ లోతుని వాళ్ళు నమ్మలేదు విషయం. కానీ లోతు నమ్మాడు. నిజంగా నాశనం అయిపోబోతుంది, మీరు నాతో కూడా రండి అని వారిని పిలిచినా సరే వారు లోతుని ఎగతాళి చేశారు, కానీ లోతుతో రాలేదు. కానీ లోతు దేవుని మాటలను ఆ పరిస్థితుల్లో కూడా నమ్మాడు కనుకనే నేను పారిపోవడానికి చాలా దూరం ఆ పర్వతం కనుక నేను పారిపోవడానికి ఈ సోయరుకు పారిపోయేటట్లుగా నాకు అవకాశం ఇయ్యి అన్నప్పుడు దేవుడు అవకాశము ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే దేవుడు నాశనం చేసేస్తాడు, దేవుడు ఉన్నాడన్న విషయం తెలుసు, దేవుడు నాశనం చేసేస్తాడన్న విషయం తెలుసు. దేవుని మాటను బట్టి నేను వెళ్తే దేవుడు తర్వాత నాకు ఫలం దయచేస్తాడన్న విషయం కూడా తెలుసు. ఇది నీతిమంతుడుగా, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండే క్వాలిటీ. అదే విశ్వాసం కనుక్కున్నా కదా. విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఉన్నాడనియు ఆయన వెదకు వారికి ఫలము దయచేయువాడు. ఇదండి విశ్వాసం అంటే. ఈ విశ్వాసం ఎప్పటి నుండి ఉంది? హెబ్రీ పత్రికలో ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడు? హేబేలు దగ్గర నుండి స్టార్ట్ చేశాడండి. తర్వాత నోవహు, మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవగలిగితే విశ్వాస వీరుల జాబితాను గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. కనుక మనం ఎవరో నీతిమంతులం కాదని అనడానికి, మనం ఎవరో నీతిమంతులు కాదు, మనము నీతిమంతులమే. మనం ఎలా నీతిమంతులం అయిపోయాం ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు అది ఏం చేశారో ఇప్పుడు మనం అదే చేసి ఇందాక చదువుకున్నాం కదా. మొదటి పేతురు 1 అధ్యాయము 8-9 వచనాల్లో మనం చదువుకున్నాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు నశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారే ఆనందించున్నారు. చూడకుండానే ఆనందిస్తున్నాం. గలతీ పత్రిక 5:5 చూడగలిగితే, ఆలయనగా మనం విశ్వాసము గలవారమే నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఈరోజు మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాం? మన కార్యాలను బట్ట? కేవలం విశ్వాసాన్ని బట్టి. ఏంటో విశ్వాసం? ఆయన ఉన్నాడు, ఆయన నాకు ఫలము ఖచ్చితంగా దయచేస్తాడు. ఈ మధ్యన నాది ఏది కోల్పోయినా నాకేం పెద్ద నష్టము లేదు. హెబెలు విశ్వాసం. ఈ మధ్యలో నాకు ఏది కోల్పోయినా నాకేం నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను, ఆయన ఫలము దయచేస్తాడని నమ్ముతున్నాను. అదే రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, 33వ వచనం నుండి అనుకుంటా. రోమపత్రిక 8వ అధ్యాయము 31 నుండి. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదకి నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున? ఇందును గురించి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా నేను వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నింటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. ఏదొచ్చినా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు? నాకు ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు. ఇది విశ్వాసం. ఈ విశ్వాసంతో సర్వాన్ని కోల్పోవడానికి భూమి మీద వారు ఇష్టపడ్డారు. యోబు విశ్వాసం ఏంటి? దేన్ని బట్టి విశ్వాసం ఉంచాడు? నేను క్రియలు చేస్తున్నాను లేదా నాకు దేవుడు ఇస్తున్నాడు దాన్ని బట్టి విశ్వసించాడా? లేదు. దేవుణ్ణి నమ్మాను, ఆ దేవుడు నాకు ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన నమ్ముకుంటున్నాను, ఆయన ఇస్తాడు. ఇది ఆయన విశ్వాసం. అందులో మధ్యలో ఏది పోయినా సరే యోబు దేవుణ్ణి దూషించిన వాడికి ఉన్నాడా? విశ్వాసాన్ని వదిలించుకున్నట్టున్నాడా? లేదు. ఇవన్నీ అసలు లెక్కలోనికే రావు. నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు ఫలము చేయిస్తాడు, దయచేస్తాడు అన్న విషయాన్ని అంత గట్టిగా విశ్వసించగలిగితే మధ్యలో మనం ఏం కోల్పోయినా మనం దేవుణ్ణి విడిచి పెట్టం. ఎలాంటి పరిస్థితులు అని చెప్తున్నాడు ఇక్కడ? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? శ్రమ అయినను,
బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని అడబాపున. నీ విశ్వాసం అంత స్ట్రాంగ్గా ఉంటే ఇవేవి నిన్ను ఏమీ చేయలేవు. అది విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని హేబెలు దగ్గర నుండి కొనసాగిస్తూనే వచ్చారు. నువ్వేం చేసుకుంటా చేసుకో, నా క్రియనైతే నేను మార్చుకొని నేను కయీను దగ్గర స్ట్రాంగ్గా నించున్నాడు హేబెలు. హేబెలు ఎందుకు చనిపోయాడు? హేబెలు ఎందుకు చనిపోయాడు? దేవుని దగ్గర నేను తగ్గను, కావలిస్తే నువ్వు మారు. నీ అర్పణ దేవుడు అంగీకరించేటట్లుగా నీ అర్పణ నువ్వు మార్చుకో. నా అర్పణ అయితే నేను మార్చుకోను. ఇది నెక్స్ట్ టాపిక్లో మీకు వివరిస్తాను. ఇది నా అర్పణ అయితే నేను మార్చుకోను. చావే నన్ను ఏం చేసినా సరే నేను నా నీతిని నేను మార్చుకోను అన్నాడు. అందుకే కయ్యను ఏం చేశాడు? హేబెల్ని చంపేశాడు. నువ్వు నాతో సమంగానైనా ఇవ్వు, నువ్వు నాతో సమంగానే అప్పుడు దేవుడు ఇద్దరిని బట్టి ఇద్దరు అర్పణలను బట్టి ఓకే అని అంటాడు. నువ్వేమొచ్చి నాకన్నా శ్రేష్టమైనది ఇచ్చి నేనేమొచ్చి నీకు తక్కువ ఇచ్చి దేవుడు నిన్ను మెచ్చుకొని నేను మెచ్చుకోకుండా అయిపోతున్నాను కనుక మన ఇద్దరం ఒకలాంటిది ఇద్దాం అన్నాడు. దానికి ఒప్పుకోలేదు. మార్చుకో అన్నాడు, మార్చుకోలేదు. హేబెలు ఏమిచ్చాడు మళ్ళా కయ్యనికి? నువ్వు నీ క్రియలు మార్చుకో, నాకు ఈక్వల్ కానీ నేను నీకు ఈక్వల్ అవును, నువ్వు నా స్టేజ్కి రా, అప్పుడు దేవుడు మన ఇద్దరిని బట్టి హర్షిస్తాడు. కనుక హేబెలు ఒప్పుకోలేదు కనుకనే ఆయన మీద పడి కయ్యను ఏం చేశాడు? చంపాడు. ఎవరి కోసం నించున్నాడు హేబెలు? ఏం చేసుకున్నా పర్లేదు, నా దేవుడు నాకున్నాడు, ఆయన ఫలము దయచేస్తాడు. ఇప్పుడు నన్ను చంపేసుకున్నా, నువ్వు చంపేసావు నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు నన్ను సజీవుడిగా నిలబెట్టే వాడు. అర్థమవుతుందా విశ్వాసం అంటే ఏంటో? ఎక్కడే నాకు ఫలం దయచేస్తాడని నమ్మడం కాదు, ఇక్కడ కాకపోయినా ఖచ్చితంగా నా ఉనికిని కాపాడుతాడు, నాకు నిత్య జీవంలో స్థానము కల్పిస్తాడు. ఇది మన విశ్వాసం. కనుక అంత గొప్ప విశ్వాసాన్ని ఎప్పటి నుండి కలిగి ఉన్నారంటే ప్రారంభం నుండి మానవాళి కలిగి ఉన్నది. అక్కడ ధర్మశాస్త్రం ఉందా? హేబెలు దగ్గర, లోతు దగ్గర ధర్మశాస్త్రం ఉందా? కానీ యూదులు దేన్ని పట్టుకుని ఉన్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్లనే నీతిమంతులు అన్నారు. కాదురా బాబు, దానికి వేరుగా విశ్వాసాన్ని బట్టి దేవుని నీతి కూడా కనపరిచే స్థితి ఉన్నది అన్న విషయాన్ని ఇక్కడ అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు హోషేయ గ్రంథాన్ని మనం చూడగలిగితే చివరి మాటలు ముగించుకుందాం. హోషేయ గ్రంథంలో అసలు రోమపత్రిక 9వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు. దానికి ఒకసారి రోమపత్రిక 9వ అధ్యాయం 25-26 వచనాలు. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టింది. ఎవరికండి ఇది? ఎవరికి? అన్ని జనులకి కదా. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? హోషేయ ప్రవక్త మాట్లాడుతున్నాడు. కిందకు ఉంటుంది. మరియు జరిగినది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. ఈరోజు మన అందరం అన్ని జనుల కోవలకు వస్తే గనక ఇప్పుడు మనకేం పేరు పెట్టాడు దేవుడు? నీతిమంతులను పెట్టాడా లేదా? దేవుని కుమారులను పెట్టాడు లేదా? విశ్వాసాన్ని బట్టి. కనుక ఆయన జనము కాదని మొదట అన్నాడు, కానీ ఇప్పుడు ఆయన జనమనియు ఆయన ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజల కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టడని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. హోషేయ ప్రవక్త ఏం చెప్తున్నాడు? అన్ని జనులను కూడా దేవుడు చారదీస్తాడు, అన్ని జనులు కూడా దేవుడు చారదీస్తాడు, వారిని నీతిమంతులుగా తీరుస్తాడు అన్న విషయాన్ని చెబుతున్నాడు. అప్పుడు క్వశ్చన్ వేస్తున్నాడు. 30వ వచనం, రోమపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. అట్లయితే మనం ఏమందు ఇప్పుడు ఏమంటారు చెప్పండి? అన్ని జనులు కూడా నీతిమంతుడిగా తీరుస్తాను అంటున్నాడు కదా దేవుడు. అన్ని జనుల దగ్గర ధర్మశాస్త్రం ఉందా? అన్ని జనుల దగ్గర ధర్మశాస్త్రం ఉందా? మరి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు? నా ప్రజలను దేవుడు ఎలాగంటాడు అని క్వశ్చన్ చేస్తే ఏమంటున్నాడు? నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని. అన్ని జనుల దగ్గర క్రియలు ఉన్నాయా?
అన్యజనుల దగ్గర క్రియలు లేవు. అసలు దేవుణ్ణి ఎరగరు. అబ్రహాం ఎలాగున్నాడు ప్రారంభంలో? అలాంటి స్టేజ్ అన్యజనులది. కనుక నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలీలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను. వాళ్ళకి ఏమవ్వబడిందో తెలుసా? నీతికి కారణమైన నియమము వారికి ఇవ్వబడింది. నియమము వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. అంటే ఆ కాలంలో కూడా ఏముంది? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడే అవకాశము ఉంది. కానీ ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టి ఏది అనుసరించి వెళ్ళిపోయారు? క్రియల్లో అసలు దేవుడు ఉన్నాడా? నేను ఈ క్రియలు చేస్తే నీతిమంతుని అయిపోతానన్నాడు. ఆ క్రియల్లో ఏముంది? వ్యభిచరింపవద్దు, దొంగతనం చేయవద్దు, ఎదుటివాడిని ఆశించవద్దు. ఇందులో దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ కనబడట్లేదు కదా. కానీ విశ్వాసం దగ్గరకు వస్తే ఏమున్నది? క్రియలు ఏమీ లేవు, కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. క్రియల్లో దేవుడు లేడు, విశ్వాసంలో దేవుడు ఉన్నాడు. కనుక విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతారేమో కానీ క్రియల ద్వారా నీతిమంతుడిగా మీరు తీర్చబడరు. ఎందుకంటే అందులో మీరు దేవుణ్ణి పక్కన పెట్టారు. కేవలం క్రియలు చేసి నేను నీతిమంతుడిని అనుకుంటున్నారు. అర్థమవుతుందా? కనుక రోమపత్రిక ఏం సాక్షిస్తుందంటే నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందితిరి. అయితే ఇజ్రాయేలీయులు నీతికి కారమైన నియమమును వెంటాడినను. అంటే ధర్మశాస్త్రంలో ఏది కూడా కనబడుతుంది? ధర్మశాస్త్రమునకు వేరుగా నీతి అనేది కనబడుతుంది. దానికి ఎవరు కూడా సాక్ష్యం ఇస్తున్నారు? ధర్మశాస్త్రమును ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అయితే ఆ నీతిని వారు వెంటాడినను, అంటే ధర్మశాస్త్రాన్ని వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. కనుక ఆలోచించండి, అన్ని జనులు ఎలా నీతిమంతులకు తీర్చబడుతున్నారు? ఇప్పుడు వారి దగ్గర ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఉన్నాయా? లేవే. మరి వాళ్ళని ఎలా తీరుస్తారు అంటున్నాడు హోషేయ ప్రవక్త? విశ్వాసం ద్వారా. అంటే ప్రారంభం నుండి ఇప్పటి వరకు నీతిమంతుడిగా దేవుని దృష్టిలో తీర్చబడాలంటే మనిషికి ఏముండాలి? మెయిన్ విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఏంటి? ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. ఇదే మెయిన్ విశ్వాసానికి బండ గుర్తు. ఇది మన దగ్గర ఉందా? ఇది ఇజ్రాయెల్ దగ్గర ఉందా? ఇజ్రాయెల్ అనుకుంటా క్రియ ఉంది నాకు చాలు అనుకుంటున్నారు. అరే, క్రియ ఉంటే పని చేయదు. నేనున్నానని నా మీద ఆధారపడి ప్రతిదీ పొందుకోవాలి తప్పితే నన్ను పక్కన పెట్టి మీరు ఏదో సాధించద్దు అనుకుంటే అది మీ వల్ల కాదు. కనుక నీతికి కారణం ఎవరు? నీతికి ఆధారం ఎవరు? నేనే. నన్ను విడిచి మీరేదో పట్టుకుని నీతిమంతులు అయిపోదాం అంటే అది కుదరదు. నా దగ్గరికి రావాలి, నన్ను నమ్మాలి, నేనున్నానన్ను విశ్వసించాలి, ఫలము దయచేవాడు నన్ను నమ్మగలిగితే నిన్ను ఎలా తీరుస్తాను? నీతిమంతుడిగా తీరుస్తాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడుకుందాం దీని విషయంలో. ఏది నీతి అనిపించుకుంటుంది అనేది నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మోహనోతుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వేలాది వందనాలు. ప్రారంభం నుండే తండ్రి మీ నీతి ఏంటో మీ భక్తులైన వారి ద్వారా మాకు కనపరుస్తూ వచ్చారు తండ్రి. అందును బట్టి దేవా, ఆ విషయాలను మాకు తెలియపరుస్తూ మమ్మలను ఆలోచింపజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మరి అట్టి నీతిని మేము కూడా కొనసాగించే వారముగా రాబోయే తరాలకు దేవా దీన్ని చూపించగలిగే వారము ఉంటకు సహాయం తెచ్చండి. దేవా, మీ దృష్టిలో నీతిమంతులు తండ్రి, మనుషుల దృష్టిలో మేము నీతిమంతులమని అనిపించుకోవడానికి మరి తండ్రి మేము కోరుకోకుండా మీ దృష్టిలో నీతిమంతులమని అనిపించుకునే విధముగా దేవా మా చర్యలు, మా ప్రవర్తన ఉండుటకు సహాయం దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తూ, దేవా విశ్వాసం అంటే ఒక చక్కటి అర్థాన్ని, నిర్వచనాన్ని ఈరోజు వాక్యం ద్వారా మాకు చూపించారు. దేవా, దాని మీదే నిలకడగా ఉండి మరి ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా తండ్రి మీరున్నారు, మిమ్మల్ని నమ్ముకొని వెళ్ళడం ద్వారా మీరు ఫలము దయచేస్తారని ఆ గొప్ప విశ్వాసాన్ని మేము కూడా కనపరిచి మీ ద్వారా ఫలం పొందుకునే విధముగా మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, ఇక్కడ ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునండి.
వాక్య ప్రకారమైన మేలులు వారు పొందుకునేలాగున వారిని దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.